పరిష్కరిద్దామని అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ పాలస్తీనాపై అమానవీయ దాడులకు పూనుకొని లక్షలాది మంది ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయిల్ కు తగిన గుణపాఠం చెప్పే రోజు ఆసనమైందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. భారతదేశంలో ఇజ్రాయిల్ ఉత్పత్తులను బహిష్కరిద్దామని అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ పాలస్తీనాపై అమానవీయ దాడులకు పూనుకొని లక్షలాది మంది ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయిల్ కు తగిన గుణపాఠం చెప్పే రోజు ఆసన్నమైందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పలు జర్నలిస్టు సంఘాలు, ముస్లిం మైనారిటీ జేఏసీ సంఘాలు నిరసన ర్యాలీలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ తన మద్దతు ప్రకటించి ప్రసంగించారు. సాదిక్ అలీ, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్. ఈరోజు అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ పాలస్తీనా పసిపిల్లలను చిదిమేస్తుంది. నాడు హిట్లర్ ఒక ఓడని ఆ రోజు విడిచిపెట్టడం జరిగింది. ప్రపంచానికి ఈ వీరి వలన ఎంత నష్టం ఉంటుందో ఈ ఓడని విడిచిపెడుతున్నా అని చెప్తే ఆ రోజుల్లో పాలస్తీనా ప్రజలు, పాలస్తీనా దేశం వీళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చిన దేశాన్నే, ఆశ్రయం ఇచ్చిన పౌరుల్నే అంతం చేయాలని చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఆగడాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న ర్యాలీ ఏదైతే ఉందో ప్రజా సంఘాల అందరి వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు పసిపిల్లల ప్రాణాలు పోతున్నందుకు విద్యార్థి లోకమంతా, ఖమ్మంలో ఉన్న యావత్ విద్యార్థి లోకం కదిలింది. ప్రజా సంఘాలు కదిలాయి, మైనారిటీ సంస్థలు కదిలాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ర్యాలీ జరిగిందంటే అక్కడ జరుగుతున్న దాడులు, ఒక బిస్కెట్ ప్యాకెట్ 1250 రూపాయలు పెట్టి ఒక పిల్లవాడు బిస్కెట్ ప్యాకెట్ కొనే పరిస్థితి కూడా లేకుండా ఉంది. అది ఈ దేశంలో 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 1200 పెట్టి కొనాల్సిన ఉంది. బిస్కెట్ తింటానంటే ఇజ్రాయలీ సైనికుడు గోలీ ఖావ్ అని చెప్తున్నాడు. అంత దారుణంగా పిల్లలు చనిపోతున్నారు. రోజుకి 6000 ట్రక్కులు లోపలికి రావాల్సిన పరిస్థితి ఉంటే 60 ట్రక్కుల ఆహార పదార్థాలను కూడా విడిచిపెట్టకుండా లోపలికి పోనీయకుండా పిల్లలందరూ కూడా చనిపోతున్నారు. ఆ దేశ పౌరులందరూ చనిపోతున్నారు. ఆ భూభాగాన్ని ఆక్రమించాలని దుర్బుద్ధి కలిగింది. ఈరోజు మన దేశం నుండి ఇజ్రాయెల్ రాయబారాన్ని వెనక్కి పంపించాలి. అలాగే ఇజ్రాయెల్లో ఉన్న రాయబారిని తిరిగి రావాలి. అలాగే పూర్తిగా ఇజ్రాయెల్ ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని మన దేశంలోకే రాకుండా ఆపాల్సిన అవసరం ఉంది. అలాగే ఇజ్రాయెల్ ఏదైతే మానవ హనన ఆయుధాలను తయారు చేస్తుందో, దుర్మార్గపు ఆయుధాలు ఏదైతే తయారు చేస్తుందో ఆ ఆయుధాలను మన దేశం కొనుగోలు చేయకుండా ఆపాల్సిన అవసరం ఉంది.